హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మహి వ్లాగ్స్ 1 ఈరోజైతే మా కాజీపురంలో అయితే దుర్గమ్మ జాతర చేస్తున్నారండి. 18 సంవత్సరాల తర్వాత అయితే ఈ జాతర చేస్తున్నారు. ఈ జాతర ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం వీడియోలో చూపిస్తున్నాను, ఖచ్చితంగా చూసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జాతర కోసమైతే ఊరిలో ఉన్న మగవారు అందరూ లేచి తెల్లవారుజామునే ఊరి అవతల ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి వేప చెట్టును పూజించి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఒక మొద్దునైతే నరుక్కొని తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత కమ్మరి వాళ్ళకిచ్చి బొమ్మనైతే చెక్కిస్తారు. దుర్గమ్మ బొమ్మని చూడండి, ఇదిగో చూడండి, చక్కగా అమ్మవారిని అయితే చెక్కారు. అమ్మవారి రూపం వచ్చేలాగా ముందు రోజు సాయంత్రంగా అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకువచ్చి రొమ్ము నిండా నీళ్లు పెట్టి, మాకు ఆచారం ప్రకారం బావి అని ఉంటుందండి, బావి దగ్గర పెడతారు. బావిలో అమ్మవారిని నీటిలో పెట్టి తాడుతో కట్టివేసి పెడతారండి. ఎందుకంటే అమ్మవారికి ఉగ్రం వస్తుందని పెద్దల నమ్మకం. అమ్మవారిని తాళమేళాలతో కావిటితో ఊరంతా ఊరేగించుకుంటూ తీసుకొని వచ్చి ఇక్కడ డ్రమ్ములో అయితే పెడతారండి. మరుసటి రోజు ఉదయాన్న డ్రమ్ములోంచి అమ్మవారిని తీసి కన్నుల విందుగా ఊరేగింపు చేస్తారు. అది ఎలాగో మొత్తం వీడియో పెట్టేస్తాను, చూసేయండి. ఇదిగోండి, డ్రమ్ములో అయితే పెడుతున్నారు. పెట్టి గట్టిగా తాళతో కట్టేసి నైట్ అంతా అక్కడ కాపలా కాస్తారండి ఊరి జనాలందరూ. మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించి చీర కట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి బాగా చక్కగా అలంకరించారండి. చూసేయండి మా కనకదుర్గమ్మ అమ్మవారిని ఎంత చక్కగా ఉందో రెడీ అయిన తర్వాత. ఊర్లో అందరూ తెల్లవారక ముందే లేచి ఇంట్లో అన్నం వండి తలా కొంచెం తెచ్చి అక్కడ అమ్మవారి దగ్గర అయితే పెడతారండి. అది ఖచ్చితంగా ఆచారం అన్నమాట. ఎర్రకూడు చేసి ఊరంతా చల్లుతారు. తర్వాత బోనాలు సమర్పిస్తారు ఒకరొక్కరుగా. ఇక్కడ పోలేరవ్వని తీస్తారు ఊరి దగ్గర నుండి. యాపమండలతో అమ్మవారిని ఇదిగోండి బోనం అయితే సమర్పిస్తున్నారు. బోనం సమర్పించిన తర్వాత ముందుగా అయితే బలి ఇస్తారండి. ఏటను బలి ఇచ్చిన తర్వాత అమ్మవారిని అయితే ఎత్తుకొని ఊరేగిస్తారండి. ఇదిగో చూడండి, సన్నాయి మేళంతో తాళమేళాలతో అమ్మవారిని ఊరేగిస్తున్నారు. ఇలా ఊరంతా ఊరేగించిన తర్వాత ఊరి అవతలికి వెళ్ళిన తర్వాత అందరూ పొలాల్లో వండుకొని తింటారండి ఈ పండగప్పుడు. ఊర్లో అనేది ఎవరు ఒక్కరు కానీ ఉండరండి, అందరూ ఊరి బయటే వండుకొని తింటారు. ఇది ఆచారం అన్నమాట. ఇలా గంపలో అయితే అన్నీ తీసుకెళ్తారండి. గంపను కూడా పూజిస్తారు. ఎర్రమట్టి సున్నం పూసి పూజించి కావాల్సినవన్నీ దాంట్లో పెట్టుకొని ఊరి అవకలకైతే వెళ్తారండి. అందరూ ఎక్కడైనా చెట్ల కింద వనభోజనం లాగా ఎవరి పొలాల్లో వాళ్ళు వండుకొని తింటారు. ఈ పండుగను ఊరంతా ఎంతో కన్నుల విందుగా అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా చేశారండి. ఎన్నో ఏళ్ళ తర్వాత చేసిన దుర్గమ్మ జాతర చాలా చాలా బాగా జరిగిందండి. అందరి దేవుడి దయ వల్ల, దుర్గమ్మ ఆశీస్సుల వల్ల. ఇలా అందరూ ఎవరి పొలాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారిని అయితే ఊరి అవకల ఉన్న ఒక తిప్ప దగ్గరికి అయితే తీసుకువెళ్ళి అక్కడ ఈ విగ్రహాన్ని అయితే వదిలిపెట్టి వస్తారండి దుర్గమ్మ తల్లిని. మా ఊరిలో జాతర అయితే ఇలా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరూ లాస్ట్లో హైప్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.